స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా కిడ్స్? ఈరోజు మనము మన వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఈయన ఎప్పుడు పుట్టాడంటే కన్నా 1483లో ఇస్బెలాండ్లో పుట్టాడనమాట. అది జర్మనీ దేశంలో ఉందన్నమాట. తను ఒక్కడిగానే నిలబడ్డాడు. ఒక గ్రేట్ రిఫార్మేషన్ని తీసుకొచ్చాడనమాట. తను ఒంటరిగా పోరాటం చేశాడు. చివరికి గొప్ప విజయం సాధించాడు. తన సైడ్ ఎవరూ లేరనమాట. హీ స్ట్రగుల్డ్ ఎ లాట్, బట్ స్టిల్ తను దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యమే నిజమని నమ్మాడు. వాక్యం ఏది చెప్తే అదే ట్రూత్ అని నమ్మాడు. తను ఒక గ్రేట్ రిఫార్మిస్ట్గా మనం చెప్పుకుంటాం. హీ వాజ్ ఫాదర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ రిఫార్మ్ అనమాట. సో తను ఎవరో తెలుసా? హీస్ మార్టిన్ లూథర్. సో ఈరోజు మనం తన స్టోరీని తెలుసుకుందాం. సో ఈ మార్టిన్ లూథర్ 1483లో ఇస్బెలాన్లో జర్మనీలో ఒక స్మాల్ విలేజ్లో పుడతాడనమాట. తను వాళ్ళ ఫాదర్ హాన్స్, తన మదర్ వచ్చేసి మార్గరీటా అనమాట. హీ హాజ్ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తను పుట్టిన నెక్స్ట్ డేనే వాళ్ళ ఫాదర్ వాళ్ళు తనని బాప్టిజం ఇస్తారనమాట. ఆ రోజు సెయింట్ మార్టిన్స్ డే కాబట్టి తనకు మార్టిన్ అనే పేరు పెడతారు. సో వాళ్ళ ఫాదర్ వాజ్ ఏ మైనర్ అనమాట. సో తను చాలా ఆశ కలిగి తన బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పి ఆ డ్రీమ్ కలిగి పిల్లలందరినీ బాగా చదువుకునేలాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ప్రకారం తను కూడా చదువుకుంటూ వాళ్ళ ఫాదర్ మార్టిన్ని లాయర్ చేయాలనుకుంటాడు అనమాట. సో తను లాయర్ చదవడానికి యూనివర్సిటీలో జాయిన్ అయ్యి చదువుతూ ఉంటాడు. సో ఒకరోజు తన జీవితంలో ఏమవుతుందంటే కింద తను ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద థండర్ స్టార్మ్ తనకి తగులుతుందనమాట. ఒక పెద్ద వర్షం వస్తుంటుంది. వర్షంలో పోతుంటే కన్నా ఒక థండర్ స్టార్మ్ వచ్చి తనని హిట్ చేస్తుంది. తను చాలా భయపడి ప్రేయర్ చేసుకుంటాడు. ఏమని ప్రేయర్ చేసుకుంటే, సెయింట్ ఆనా సేవ్ మై లైఫ్, నువ్వు నా లైఫ్ సేవ్ చేస్తే కినా ఐ విల్ బికమ్ ఎ మాంక్ అని అనుకుంటాడు అనమాట. అలా అనుకొని ఆ భయంలో ఆ థండర్ స్టార్మ్లో వణికిపోతూ ప్రేయర్ చేసుకుంటాడు. తను ఆ స్టార్మ్ నుంచి బయటపడ్డాడు కాబట్టి తను ఏమని చెప్పాడంటే ఐ విల్ బికమ్ ఏ మాంక్ అన్నాడు. కాబట్టి ఇక తన స్టడీస్ తను మానేసి మాంక్ అవ్వడానికి వాళ్ళ ఫాదర్కి లెటర్ రాసి తను అగస్టిన్ ఆర్డర్ ప్రకారము తను మాంక్షిప్ తీసుకుంటాడు అనమాట. అలా అవుతాడు. తను అలా మాంక్ అయ్యాక తను బైబిల్ని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ కాలంలో బైబిల్ అంతా కూడా లాటిన్ లాంగ్వేజ్లో ఉండేదన్నమాట. సో జనరల్ పీపుల్కి బైబిల్ చదవడానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ లాటిన్ రాదనమాట. ఓన్లీ అక్కడున్న ప్రీస్ట్లు, అక్కడున్న మాంక్స్ మాత్రమే దే విల్ బి రీడింగ్ బైబిల్. వాళ్ళు చర్చ్కి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారనమాట. చాలామందికి వచ్చిన వాళ్ళకు కూడా అర్థం కాదు, ఎందుకంటే అది లాటిన్లో ఉంటుంది కాబట్టి. కానీ తనైతే మాంక్ అయినప్పుడు బైబిల్ చదవడము, తనకు తెలుసుకోవడం చేస్తాడనమాట. తను తెలుసుకునే కొద్దీ తనకేమర్థం అర్థమవుతుందంటే నా బైబిల్లో ఇంకా తను నేర్చుకునే కొద్దీ తను ఎక్కువ రోమన్స్ లెటర్ టు ద రోమన్స్, అలాగే లెటర్స్ ఆఫ్ పాల్ చదివేవాడు, సామ్స్ చదివేవాడు అనమాట. అలా మాంక్ అయిన తర్వాత తను ఒక యూనివర్సిటీలో హీల్ బికమ్ ఏ లెక్చరర్ అనమాట టు టీచ్ బైబిల్. సో అలా టీచ్ చేస్తున్నప్పుడు తను ఏం కనుక్కుంటాడంటే కినా మెనీ ఆర్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద చర్చ్. ఆ కాలంలో క్యాథలిక్స్ చర్చ్లో ఫాలో అయ్యే చాలా ట్రెడిషన్స్, చాలా కస్టమ్స్ కూడా దే ఆర్ నాట్ అకార్డింగ్ టు ద బైబిల్ అని తను తెలుసుకుంటాడనమాట. తను తెలుసుకొని హీ స్టార్ట్స్ రైటింగ్ డౌన్, పెన్ డౌన్ చేస్తాడు వాట్ ఎవర్ ద రాంగ్ ట్రెడిషన్స్ దట్ కానీ వాట్ ఈస్ అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం ఏమేమి ఉన్నాయి కరెక్ట్గా అని చెప్పి హీ ఫార్వర్డ్స్ 95 థీసిస్ అనే ఒక లెటర్ రాస్తాడనమాట. అప్పుడు కాలంలో పోప్కి, అక్కడున్న ప్రీస్ అందరికీ అనమాట, చర్చ్ హెడ్స్కి అందరికి కూడా అది ఫార్వర్డ్ చేసి ఇవన్నీ మనము చేసేవి తప్పు చేస్తున్నాము, బట్ అకార్డింగ్ టు బైబిల్ ఇవన్నీ కరెక్ట్ అని చెప్తాడు. మెయిన్గా తను అపోజ్ చేసేది ఏంటంటే కినా ఇంటెలిజెన్స్ అనే ఒక ప్రాక్టీస్ని తను అపోజ్ చేస్తాడనమాట. ఆ ప్రాక్టీస్ ఏంటంటే కినా మన డియర్ పీపుల్ చనిపోయినప్పుడు ఆ కాలం చర్చ్లో వీళ్ళు ఏమని ప్రీచ్ చేసేవారంటే కినా మీరు కొంచెం మనీ కట్టండి, మనీ కట్టడం వల్ల యూ కెన్ బై టికెట్ టు హెవెన్, యువర్ వే టు ద హెవెన్ విల్ బి షార్ట్ అండ్ అనేసి చెప్పేవాళ్ళు అనమాట. డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇచ్చడం వల్ల మీరు హెవెన్కి కొనుక్కోగలరు, లైక్ యూ కెన్ గో టు హెవెన్ అని రాంగ్ ఐడియాలజీస్ చెప్పేవాళ్ళు అనమాట. తను బైబిల్ చదివినప్పుడు తను తెలుసుకున్న విషయం ఏంటంటే కినా సోలా ఫిడే అని చాలా ఫేమస్ అనమాట. తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈజ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ వీ క్యాన్ గెట్ సాల్వేషన్. అంటే దేవుని యొక్క మనం విశ్వాసం కలగడం వల్లనే మనకి రక్షణ కలుగుతుంది అన్న స్టేట్మెంట్ని తను చేస్తాడనమాట. అది ఎక్కడుంటుంది అంటే ఎఫెషియన్స్ బుక్ ఆఫ్ ఎఫెషియన్స్లో
సెకండ్ చాప్టర్ 8-9 వర్స్లో ఉంటుంది. ఇట్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ డీడ్స్, ఇట్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, బట్ ఇట్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ త్రూ ఫెయిత్ వీ విల్ రిసీవ్ సాల్వేషన్ అనేది. సాల్వేషన్ అనేది ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఓన్లీ ఫెయిత్ వల్ల మనం పొందుకోగలం. మనం గుడ్ డీడ్స్ చేయడం వల్ల, మనం ఏదో డబ్బులు ఇవ్వడం వల్ల, మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేయడం వల్ల, కానీ మనం ఏదో ఆస్తి సంపాదించుకుంటే ఇట్స్ ఆల్ ఎనీథింగ్ వల్ల రాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫెయిత్ యూ విల్ రిసీవ్ సాల్వేషన్ అనేది తను గుర్తెరుగుతాడు. బైబిల్ చదివి తను ఆ ట్రూత్ని గుర్తెరిగి దాన్ని సోలా ఫిడే అని పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తాడనమాట. సో అట్లా చాలా 95 స్టేట్మెంట్స్ అనమాట థీసిస్ లాగా చేసి చర్చ్ వాళ్ళకి హిల్ సబ్మిట్ అనమాట. చాలా అపోజిషన్ వస్తుంది. ఎంత అపోజిషన్ వస్తుంది అంటే కన్నా తనని ఇంకా మాంగ్గా ఉండకూడదు, తన్ని ఎక్స్కమ్యూనికేట్ చేస్తారనమాట, తన్ని బార్ చేస్తారు. అలాగే తన్ని మళ్ళీ ఒకసారి 1520లో దే కాల్ హిమ్ అనమాట, కాల్ చేస్తారు. తను రాసి వాళ్ళకి ఇస్తాడనమాట. సో అప్పుడు వాళ్ళందరూ కాంట్రడిక్ట్ చేస్తారు, దాని మీద చాలా డిబేట్ చేస్తారు, అది రాంగ్ అని చెప్పి తనని ఆ డిబేట్ అంతా 1520లో డైట్ ఆఫ్ వామ్స్ అని చార్లెస్ V కింగ్ ఆధ్వర్యంలో దే హ్యావ్ ఏ కేస్ అనమాట. ఈ కేసు వింటారు. సో అక్కడ అడుగుతారు, ఈ పేపర్స్ అన్ని రాసినవి నువ్వేనా అని అడుగుతారు. సో తను ఎస్ అని చెప్తాడనమాట. నువ్వు దీనికి ఇవన్నీ నువ్వు చేంజ్ చేసుకోవాలనుకున్నానంటే నేను చేంజ్ చేయను, బికాజ్ ఇట్స్ అకార్డింగ్ టు ద బైబిల్ ప్రకారం ఇది కరెక్ట్ కాబట్టి నేను మార్చుకోను అని చెప్తాడు. ఇంకా తన్ని అవుట్లాగా డిక్లేర్ చేస్తారు. జర్మన్లో కూడా తన్ని అవుట్లా చెప్పి తనని బయట ఎక్కడ కూడా తిరగకుండా చేస్తారు. సో ఇదంతా జరిగాక తను బయట తిరగలేక తనకి ఒక క్యాజల్లో తను ఉండిపోతాడు అనమాట. ఇజ్బెలాండ్లో ఒక కేజల్లో తను ఎస్కేప్ అయిపోయి వీళ్ళందరి దగ్గర హైడింగ్లో ఉంటాడు. హైడింగ్లో ఉండి తను ఏం చేస్తాడంటే కన్నా హీ స్టార్ట్స్ ట్రాన్స్లేటింగ్ బైబిల్, న్యూ టెస్ట్మెంట్ బైబిల్ని జర్మనీలో ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో అది కంప్లీట్ చేసి దాన్ని కొన్ని ప్రింట్అవుట్స్ తీసి, అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఉంది కాబట్టి చాలా కాపీస్ చేసి కామన్ పీపుల్ అందరికీ కూడా దాన్ని హీ గివ్స్ అనమాట. అప్పటి వరకు కూడా ఎవరి చేతిలో బైబిల్ ఉండేది కాదు. వాళ్ళందరికీ కూడా బైబిల్ ఎక్కడ తెలుసు అంటే కానీ చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడున్న మాంగ్స్ కానీ అక్కడున్న ప్రీస్ట్ కానీ వాళ్ళు చదివి చెప్తేనే వీళ్ళకి అర్థమైంది. సో వాళ్ళకి డైరెక్ట్గా బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుంటుంది అనమాట. కానీ ఎప్పుడైతే తను ఇట్లా జర్మనీలో న్యూ టెస్ట్మెంట్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వడం స్టార్ట్ చేసి అందరూ ప్రజలు బైబిల్ చదవడం, ఇంకా డెప్త్లో తెలుసుకోవడం, దేవునికి ప్రేయర్ చేసుకోవడం, ఒక న్యూ మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎలా అంటే కింద ఇన్ని రోజులు వాళ్ళు త్రూ ప్రీస్ట్ ద్వారా వెళ్ళి దేవునికి ప్రేయర్ చేసుకోవడం అది చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే కింద వాళ్ళకి న్యూ టెస్ట్మెంట్ చదవడానికి వాళ్ళ లాంగ్వేజ్లో వచ్చిందో పీపుల్ స్టార్టెడ్ నోయింగ్ మోర్ అబౌట్ గాడ్. అలాగే వాళ్ళు దేవునికి సన్నిహితంగా రావడము, సాల్వేషన్ అన్నది వాట్ ఎవర్ తను మార్టిన్ లూథర్ ఏమేమి చెప్తున్నో అవన్నీ నిజమని ప్రజలు గమనించడం స్టార్ట్ చేస్తారు. అలాగే తను మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతటిని కూడా జర్మనీలో ట్రాన్స్లేట్ చేస్తాడు. అలా తను ఫస్ట్ బైబిల్ని జర్మనీలో అదర్ దాన్ లాటిన్ లాంగ్వేజ్లో ఫస్ట్ బైబిల్ని తను రాయడం చేస్తాడు. దాన్ని అలాగే ప్రింట్ కూడా చేస్తాడు. ఆ బైబిల్ని లూథరన్ బైబిల్ అని కూడా అంటారనమాట. అలా చాలామంది కామన్ పీపుల్కి, అక్కడున్న పీపుల్ అందరికీ కూడా బైబిల్ చేతికి రావడానికి హీఈస్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ అనమాట. హీఈస్ ఓన్లీ వన్ హూ వర్క్డ్ ఫర్ ఇట్. తన ఆశ అంతా కూడా అందరూ ప్రజలు నిజం తెలుసుకోవాలి. ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ పీపుల్ రక్షణ కలుగుతుంది. ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ పీపుల్ విల్ గో టు హెవెన్. ఇట్స్ మన డీడ్స్ వల్ల కాదు అన్నది తను చెప్తాడనమాట. అలా ప్రజలందరూ తెలుసుకొని దేవునికి దగ్గర అవ్వడం స్టార్ట్ చేస్తారు. అది యూరోప్లో స్టార్ట్ అయ్యి ఇట్ స్టార్టెడ్ హోల్ వరల్డ్లో కూడా ఒక గ్రేట్ చేంజ్ తీసుకొచ్చిందనమాట. సో మనం ఇప్పటికి 500 years బ్యాక్ మార్టిన్ లూథర్ చేయడం వల్ల అందరి కామన్ పీపుల్ చేతిలోకి బైబిల్ వచ్చిందనమాట. సో అందుకనే హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ప్రొటెస్టెంట్ అనమాట. తను వచ్చాక బైబిల్ చదవడం ఇవన్నీ కదా ప్రొటెస్టెంట్ అనే ఒక సపరేట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ అవ్వడానికి కూడా హీఈస్ ద వన్ బిహైండ్ ఇట్ అనమాట. సో ఈ మార్టిన్ లూథర్ వాట్ హీ డిడ్ వచ్చేసి అగెయిన్స్ట్ ద టైడ్ అనమాట. అక్కడున్న కామన్ ట్రెడిషన్స్కి, కామన్ పీపుల్కి, అప్పుడు రోమన్ క్యాథలిక్స్ అంటే కింద దట్స్ వెరీ పవర్ఫుల్ కింగ్డమ్ లాగా అనమాట. ఈవెన్ కింగ్స్ కూడా వాళ్ళ మాటలను పోప్ అంటే కింద అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఈవెన్ అంత స్ట్రాంగ్ పీపుల్కి కూడా బైబిల్ పట్టుకొని బైబిల్లో ఇది నిజము, వాట్ ఎవర్ ద ట్రెడిషన్స్ యు ఆర్ ఫాలోయింగ్, వాట్ ఆర్ ద కస్టమ్స్ యు ఆర్ ఫాలోయింగ్ అవి రాంగ్ అని చెప్పి మార్టిన్ లూథర్ తను వాట్ బైబిల్ రియలీ సేస్, దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ ద్వారా అన్నది కామన్ పీపుల్కి కరెక్ట్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో తను చెప్పగలిగాడు అనమాట.
అలా చెప్పి ఒక గ్రేట్ రిఫార్మేషన్ని తీసుకొచ్చాడు. ఆ టైంలో ఎంతోమంది పీపుల్ దేవుని తెలుసుకోవడానికి హెల్ప్ చేశారు. అండ్ మనకి రక్షణ ఎలా కలుగుతుంది, ఎప్పుడు మనం హెవెన్కి వెళ్తాం, ఇవన్నీ కూడా క్లారిటీ అన్నది పీపుల్లో చాలామందికి వచ్చింది. సో అలాంటి గ్రేట్ మ్యాన్ హీస్. అలాగే హీ వాజ్ ఎ గ్రేట్ ఫాదర్ ఆల్సో. తనకి 6 kids ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళందరినీ కూడా తను ఎప్పుడో ఒక స్టేట్మెంట్ చేసేవాడు ఏంటంటే కన్నా, పిల్లలు కరెక్ట్ అయినది వాళ్ళ ఇంట్లో నేర్చుకుంటారు. సో యాజ్ పేరెంట్స్, యాజ్ చర్చ్ పీపుల్, చర్చ్ లీడర్స్ కానీ పిల్లలకి చిన్నప్పుడే మనం కరెక్ట్ మార్గంలో నడిపించాలి. బైబిల్ యొక్క ట్రూత్ని పిల్లలకి చిన్నప్పుడే చెప్పాలి. వాళ్ళు పెద్దగా అయినా కాదు, చిన్నప్పటి నుంచి వీ షుడ్ ట్రైన్ దెమ్ ఇన్ గాడ్ అని తను చాలా నమ్మాడు. వాళ్ళ పిల్లల్ని కూడా అదే మార్గంలో నడిపాడు. అలాగే బైబిల్లో ఉన్న వాట్ ఆర్ ద ట్రూత్స్ అన్ని కూడా చిన్న బైబిల్ స్టోరీస్ లాగా వాళ్ళ పిల్లలకి చెప్తూ, అలాగే దాన్ని కూడా ఒక బుక్గా రాశాడనమాట. ఈ మార్టిన్ లూథర్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ రైటింగ్స్. చాలా బుక్స్ రాశాడు. దాంట్లో ఫేమస్ ఈజ్ 95 థీసిస్ బుక్ ఒకటి, అలాగే చాలా బుక్స్. అండ్ హీ ఆల్సో రోట్ మెనీ సాంగ్స్. ఆ టైంలో తను వాట్ ఎవర్ ద రైటింగ్స్, తను రాసిన రైటింగ్స్ అన్నీ కూడా ప్రింట్ తీసి జనరల్ పబ్లిక్ ఇవ్వడం వల్ల మెనీ పీపుల్ కేమ్ టు జీసస్ అనమాట. దేవుని తెలుసుకోవడం, దేవునిలోకి రావడం జరిగింది. సో మార్టిన్ లూథర్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే ఏంటంటే పిల్లలు, నో మ్యాటర్ ఎవరన్నా నీకు అగెయిన్స్ట్గా ఉండని, ఇఫ్ యు బిలీవ్ బైబిల్ చెప్పింది కరెక్ట్ అన్న మీ బైబిల్ పట్టుకొని వాట్ ఎవర్ బైబిల్ సేస్, ఎలాగైతే ఈ మార్టిన్ లూథర్ నిలబడ్డాడో ఇప్పటి వరకు కూడా మనం చేతుల్లో బైబిల్ రావడానికి ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ బిహైండ్ ఇట్ అన్నమాట. అలాగే బెరియన్ సంఘం గురించి మనకు తెలుసా? ఎప్పుడైతే పౌల్ బెరియన్ సంఘానికి వెళ్ళి దేవుని గురించి చెప్తాడో, వాళ్ళ ఇంటికి వెళ్ళి స్క్రిప్చర్స్ చూసుకొని దే యూస్ టు సీ వెదర్ వాట్ ఎవర్ పాల్స్ చెప్పినవన్నీ కూడా నిజం ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చూసేవాళ్ళంట. అలాగ మనం కూడా వీళ్ళు చెప్పారు నిజం, వాళ్ళు చెప్పారు నిజం అనేది మనం అనుకోకూడదు. కానీ మనం బైబిల్ చదివి బైబిల్ మనకి ఏం చెప్తుంది అది మనకి నిజం అన్నది మనం గ్రహించాలి. అప్పుడు మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్ళము, రాంగ్ డాక్ట్రిన్స్ కూడా మనం వెళ్ళమన్నమాట. ఈ మార్టిన్ లూథర్ జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే కినా, నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీకు ఒక మార్గాన్ని ఇస్తాడు. మార్టిన్ లూథర్ ఆ టైంలో అందరికీ అగెయిన్స్ట్గా నిలబడ్డాడు. తనని ఎక్స్కమ్యూనికేట్ చేశారు, తనని అవుట్ లాగా చేశారు, కంట్రీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఎంత చేశా కూడా తను దేవుని కొరకు చేసిన కార్యము ఇప్పటి వరకు కూడా మిగిలిపోయిందనమాట. సో 62 years తను బతికాడు. సో తన లైఫ్లో హీ రోట్ మెనీ రైటింగ్స్ బేస్డ్ ఆన్ బైబిల్లో ఉన్న మెయిన్గా తను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే కదా, బుక్ ఆఫ్ రోమన్స్, అలాగే లెటర్స్ ఆఫ్ పాల్. ఎంతో దేవుడి యొక్క నిజమైన సత్యాలు తెలుసుకొని తను అక్కడున్న ప్రజలకు అందరికి కూడా కరెక్ట్ వేస్ని టీచ్ చేశాడు. అప్పటి వరకు ఉన్న చర్చ్ చేస్తున్న మాల్ ప్రాక్టీసెస్ కానీ, అలాగే ఇంటెలిజెన్స్ అనే ఒక దానికి కానీ, ఇట్లా చాలా వాటికి హీ ఫాట్ అగెయిన్స్ దెమ్ అనమాట. అలా చేయడం వల్ల కామన్ పీపుల్ దేవునికి డైరెక్ట్గా రావడానికి హీ హెల్ప్డ్. సో ఈ మార్టిన్ లూథర్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే పిల్లలు, వీ షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్. నిజము కొరకు మనం నిలబడాలి. ఎలాగైతే మార్టిన్ లూథర్ గారు తను బైబిల్ చదువుకున్నప్పుడు తను ఏది నిజమని తెలుసుకున్నాడో దాని కొరకు నిలబడ్డాడు. తనని ఎంతగా భయపడించినా, తనని అవుట్లాగా డిక్లేర్ చేసిన, ప్రీస్ట్హుడ్ నుంచి ఎక్స్కమ్యూనికేట్ చేశా, క్యాథలిక్ చర్చ్ నుంచి తను బహిష్కరించిన, ఎలాంటి చేశా కూడా తను నిజం కొరకు నిలబడ్డాడు. దేవుడు నాకు నిజాన్ని చెప్పాడు, నేను ఆ నిజాన్ని ప్రజలకు తెలియచేస్తాను అంటే ఇలాంటి బయట నుంచి వచ్చిన మనుషులు పెట్టే భయానికి కానీ పవర్కి కానీ తను భయపడలేదు. కానీ దేవుడు తనకి నిజాన్ని తెలియచేసినప్పుడు దాన్ని ప్రజలందరికీ కూడా భయపడకుండా తెలియచేశాడు. అలాగే తనకి దేవుడు ఇచ్చిన టైంని బెస్ట్గా యూజ్ చేసుకొని బైబిల్ అంతటిని జర్మన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేశాడు. సమ్ టైమ్స్ దేవుడు మనల్ని ఎవరు కూడా అనుకున్నారు, ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చిన ఒక మాంక్ ఇంత గ్రేట్ రిఫార్మేషన్ స్టార్ట్ చేస్తాడని, ప్రొటెస్టెంట్ అనే మూమెంట్ని తీసుకొస్తాడని కూడా ఎవ్వరూ అనుకోలేదు. కానీ గాడ్ అన్యూజువల్ పీపుల్ నుంచి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మార్టిన్ లూథర్ జీవితంలో మనం అదే చూస్తాము. దేవుడు తను యూజ్ చేసుకొని కామన్ పీపుల్కి బైబిల్ వాళ్ళ చేతిలో రావడానికి హెల్ప్ చేశాడు. అలాగే సాల్వేషన్ మనం
దేవుని విశ్వసించడం వల్ల మనకి రక్షణ కలుగుతుంది అన్న గొప్ప సత్యాన్ని మళ్ళీ ప్రజలకు తను తెలియచేశాడనమాట. సో కిడ్స్, మనము ఈ మార్టిన్ లూథర్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే కన్నా వి షుడ్ స్టాండ్ ఫర్ ట్రూత్. మనకి ఎంత అపోజిషన్ వచ్చినా, ఎవ్వరు కూడా నమ్మకపోయినా, నువ్వు ఒక్కడివే ఆ ట్రూత్ కొరకు నిలబడ్డా కూడా మార్టిన్ లూథర్ లాగా నువ్వు స్టాండ్ తీసుకోవాలి. దెన్ పీపుల్ విల్ నో వాట్స్ ద ట్రూత్ ఈస్. ఓకేనా? మనం ప్రేయర్ చేసుకుందామా? యేసయ్యా, నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్టిన్ లూథర్ జీవితం నుంచి నాన్న మేము ఈరోజు ఎంతో నిగూఢమైన సత్యాలను తెలుసుకున్నాం తండ్రి. నిజము కొరకు నిలబడాలని, నిజం తెలుసుకున్నప్పుడు అది దాచిపెట్టకుండా ఇతరులకు పంచిపెట్టాలని, అలాగే ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఖండించాలని నాన్న మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి యేసయ్యా నీ మార్గంలో నడిపించాలని గొప్ప స్టేట్మెంట్ తను చేశాడు యేసయ్యా. అలాగే తన పిల్లల్ని కూడా అలాగా నడిపించాడు యేసయ్యా. మేము కూడా మా చిన్న పిల్లల్ని నీ మార్గంలో చిన్నప్పుడే నడిపించడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క చిన్న బిడ్డ నన్ను ఆత్మీయ నేత్రాలను మీరు తెలవండి. వాళ్ళు మీరే నిజమైన దేవుడని తెలుసుకొని వాళ్ళ జీవితాలు మీకు అప్పగించడానికి సహాయం దయచేయండి. ఎవరైతే పిల్లలు విన్నారో యేసయ్యా నీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వాళ్ళందరినీ నాన్న తండ్రి మీరు నాన్న వాళ్ళందరినీ మౌల్ చేయవలసిందిగా, యూజ్ చేసుకోవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరు తాకండి. నన్ను మీకు మహిమ కలిగిన పాత్రలుగా వాళ్ళని చేసుకొని మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ఎవరైతే నాన్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి, సండే స్కూల్ని వాళ్ళు వింటున్నారు నాన్న, ప్రతి ఒక్క జీవితంలో మీరు కార్యం జరిగించవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్.